నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలి. వాలంటరీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనే ఒక నినాదంతో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. విశాలాంధ్ర వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వాలంటీర్స్ గురించి రాయడం జరిగింది. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనే మాట విని విసుగొస్తుంది, మీకు తెలుసు నాకు. కానీ మీరు ఇచ్చే సపోర్ట్ అదొక్కటే. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని, వాలంటీర్లు 10,000 జీతం, ఉద్యోగ భద్రత కావాలని గత 4 నెలలుగా అనేకుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, కలెక్టరేట్లకి, అన్నిటి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అందిస్తున్నట్లుగా మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఇంకొంచెం ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతం చేశారని మనం చెప్పుకోవాలి. చాలా వరకు వాలంటీర్లందరూ భిన్నత్వంలో ఏకత్వంలో కలిసిపోయి వేరు ప్రాంతాల్లో ఉన్నవారు కూడా కలిసికట్టుగా ధర్నా అనేది చేస్తున్నారు. వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. ఇందుని బట్టి మనందరం సంతోషించాల్సిందే. అయితే రీసెంట్గా విశాలాంధ్ర పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి గారికి వినతి పత్రం సమర్పించారు. చిలకలూరుపేటకు సంబంధించిన ఎమ్మెల్యే గారికి, ప్రత్తిపాటి గారికి వినతి పత్రం వాలంటీర్స్ అందించారు. ఇక్కడ మీకు నేను ఈ ఫొటోస్ అయితే అటాచ్ చేశాను, గమనించండి. వాలంటరీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పనిచేస్తున్న ప్రతి వాలంటీర్కి నా తరపు నుంచి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. మీరు చేస్తున్న సేవ ఎంతో మంచిది. అయితే వాలంటీర్లు సేవా దృక్పథం కలిగి ఉండి కరోనా టైంలో కూడా ప్రజలకు ఎంతో సేవ చేసినట్లుగా ఎన్నో విషయాలు మనందరికీ తెలిసిందే వాలంటీర్ యొక్క గొప్పతనం. సో ఈ వాలంటీర్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వం వారికి తొందరగా ఈ యొక్క హామీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరెన్నో ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియకపోతే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడుతున్నాను, ఒకసారి చూడండి. నచ్చింది అనుకుంటే మీరు దాన్ని చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఏంటని కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఎక్కువ మంది కనుక అడిగితే తప్పకుండా దాని మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది. అది చాలా సింపుల్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ.